ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీ 5వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదువుదాం. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనిస్తే మన అంశం ఈ రోజున సంఘమును పోషించే దేవుడు. హల్లెలూయా. సంఘమును పోషించే దేవుడు. సంఘము అంటే ఎవరంటే నువ్వు, నేను, మనమందరం కూడా క్రీస్తు సంఘమై ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సంఘమును పోషించడానికి, సంరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనం క్రీస్తు యొక్క శరీరమునకు అవయములై ఉన్నాము కాబట్టి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మీరు క్రీస్తుకు అవయములై ఉన్నారా? ఆలోచన చేద్దాం. ఏ అవయం చేయాల్సిన పని ఆ అవయం చేస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు కదా. ఒకవేళ గుండె చేయాల్సిన పని గుండె చేయకపోతే ఏమవుతాడు? అనారోగ్య పాలవుతాడు. చేయి చేయాల్సిన పని చేయి చేయకపోతే అనారోగ్యం, తల చేయాల్సిన తల చేయకపోతే అనారోగ్యం కదా. మన అవయములు వాటికి అప్పగించిన పని అవి నమ్మకంగా జరిగిస్తూ ఉంటాయి. అప్పుడే శరీరము హెల్తీగా ఉంటుంది. అవునా కాదండి? ఈ రోజున మరి మనము కూడా వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు వారికి మనము అవయములై ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు జరిగిస్తున్నావా? నీకు ఇచ్చిన బాధ్యతను జరిగిస్తూ ఉన్నావా? నీకు ఇచ్చిన పనిని నమ్మకంగా జరిగిస్తూ ఉన్నావా? ఈరోజు మనం ఆలోచన చేయాల. దేవుడు నిన్ను పోషిస్తాడు, నమ్మకం పెట్టుకోండి. దేవుడు నిన్ను సంరక్షిస్తాడు, నమ్మకం పెట్టుకోండి. మీరు చింతించదు దేని విషయంలో. మీకు ఇచ్చిన పనిని నమ్మకంగా పూర్తి చేసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి నా కుడి చెయ్యి ఏదైనా కొంచెం కాలింది అనుకోండి. ఉదాహరణకి కాలితే ఏం చేస్తామో వెంటనే బర్నర్ పూసుకుంటాం కదా, లేదంటే వెన్న పూస్తాం కదండి. ఎందుకంటే ఈ శరీరానికి గాయమైతే టక్కున నా మైండ్కి వెళ్ళిపోతుంది సిగ్నల్ కదా. నీ చెయ్యి కాలిపోతుంది, వెంటనే నా చెయ్యి నేను ఆర్పుకుంటాం కదా. ఆర్పుకొని వెంటనే బర్నర్ పూసేస్తాం కదండి. ఎక్కడైతే కాలిపోయింది అక్కడ బర్నర్ పూస్తాం, ఇంజక్షన్ ఇస్తాం, ఆయింట్మెంట్ రాసుకుంటాం, వీలైతే కట్టు కడతాం కదా. కాలితే కాలిందిలే, పోతే పోయింది అని వదిలేస్తామా? వదిలేం కదా. నాకు తెలిసి చరిత్రలో ప్రపంచంలో ఎవరు కూడా వదిలిపెట్టరు కదా. చిన్న సమస్య వచ్చినా సరే, ఒక రోజున ఒక వ్యక్తికి చిటికిన వేలు ఊగుతానే ఉందంట. చిటికిన వేలు ఊగుతానే ఉందంట. ఏంది చిటికిన ఇట్లా ఊగుతుంది. ఆ చిటికిన వేలు చూసుకుంటా అలాగే ఊపుకుంటానే ఉన్నాడంట. అమ్మో ఏదో నాకు అయింది, ఏదో సమస్య వచ్చింది, నేను చచ్చిపోతానేమో అని భయపడి హాస్పిటల్ పోయాడంట. హాస్పిటల్ పోతే నీకేం లేదు పోవయ్యే బాబు, నార్మల్ రిపోర్ట్లు వచ్చాయని అన్నాడంట. బిల్లు 20,000 వేసాడు. ఇంటికి వచ్చి చూసుకొని కొద్దిసేపు తర్వాత వేలు ఊగడం లేదు, నార్మల్గా ఉంది. ఒక ఇంజక్షన్ వేయలేదు, ఒక ట్యాబ్లెట్ వేయలేదు. ఉదాహరణకి ఒక్కొక్కసారి మనకు కాళ్ళు చేతులు తిమ్మిరి పడతాయి కదా. అట్లాగే ఈ వ్యక్తి కూడా ఈ చిటికినేలు ఒకవైపు పడుకున్నాడో లేదంటే ఏం జరిగిందో, ఈ చిటికినేలు ఒక్కటి తిమ్మిరి పట్టి ఇట్లా ఊగుతూ ఉంది. చూసారా? అంటే అవయములో ఒక భాగానికి ఏదైనా అయితేనే మనం తట్టుకోలేం, అబ్బా అంటాం. ఉదాహరణకి గోరు మీద ఏదైనా పడింది అనుకో, అబ్బా అంటాం కదా. ఒకవేళ చెయ్యి నలిగింది అనుకో, అబ్బా అంటాం. ఇప్పుడు పిల్లలు సార్ కొట్టేటప్పుడు చెయ్యిలు చాపండ్రా అంటే చెయ్యిలు చాపి కొట్టినప్పుడు అబ్బా సార్ అంటారు కదా. సార్ కొట్టద్దని సార్ అంటారు. ఎందుకంటే అవయములకు నొప్పి తగులితే తట్టుకోలేం, అవయములకు ఏదైనా అయితే భరించలేం, అవయములకు ఏదైనా కష్టం వస్తే మనం సహించలేం. ఏదో ఒక రకంగా దీన్ని సాల్వ్ చేసుకోవాలి అని మనం అనుకుంటాం కదండి. అలాగే ఈ రోజున క్రీస్తు అంటా ఉన్నాడు, నాకు మీరు అందరు అవయములై ఉన్నారు, నేను మీకు ఏ కొరత చేయను, ఏ ఇబ్బంది మీకు రానివ్వను, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, మీరు భయపడద్దు, మిమ్మల్ని సంరక్షించుకుంటాను, మిమ్మల్ని పోషిస్తాను. హల్లెలూయా. నిజం చెప్పండి, ఈ లోకంలో ప్రతి మనుష్యుడు ఒకటే మాట, ఎందుకు బతుకుతున్నారంటే పొట్టకూటి కోసం బతుకుతున్నాను అంటారు. పొట్టకూటి కోసం పని చేసుకుంటున్నా, పొట్టకూటి కోసం. నిజంగా మనం అందరము పోషణ కొరకు కష్టపడతాం, కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను సంరక్షిస్తాను, నీకు ఏ ఆపద రాకుండా,
ఏ అపాయం రాకుండా, ఏ తెగులు నీ గుడానికి సమీపించకుండా నేను నీకు తోడుగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మంచి మాటను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం అందరం కలిసి చదువుదాం. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని నీడల లేక నష్టపరుచుకుని నీడల వానికేమీ ప్రయోజనము. మీరు గమనిస్తే ఇక్కడ ఎవరైతే ఈరోజు వారి ప్రాణాలు రక్షించుకోవాలని వాళ్ళ స్వార్థం కోసం అనుకుంటారో అనంట, వారి ప్రాణం ఏమైపోతుందంట, పోగొట్టుకుంటారంట. కానీ ఎవరైతే క్రీస్తు నిమిత్తము ప్రాణము పోగొట్టుకోవడానికి సిద్ధపడతారో, ప్రాణం పోగొట్టుకుంటారో, ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటారో, వారిని దేవుడు రక్షిస్తాడంట. హల్లెలూయా, ఎంత అద్భుతమైన మాట. నువ్వు చనిపోయినవు, తిరిగి బ్రతికెదవు. ప్రియమైన దేవుని వారలారా, లోకమంతా సంపాదించాలని ప్రయాసపడుతున్నావు. లోకంలో మంచి స్థానంలో ఉండాలి, మంచి ప్లేస్లో ఇల్లు ఉండాలి, వాల్యూస్ కలిగిన ప్లేస్లో ఉండాలి, లగ్జరీ లైఫ్ ఉండాలి కదా, లగ్జరీ కారు ఉండాలి, అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉండాలి. మనిషి ప్రయాసపడుతున్నాడు, కానీ వాక్యం చెప్తుంది అన్నీ పోగొట్టుకుంటావు, అన్నీ నష్టపరుచుకుంటావు ఒక సమయంలో. అవన్నీ నీకు ఉపయోగపడతాయా? అవన్నీ నీకు ప్రయోజనకరంగా ఏమన్నా ఉంటాయా? ఆలోచన చేద్దాం. నాకు తెలిసినటువంటి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ, చాలా డబ్బు ఉందండి వారికి. రేంజ్ రోవర్ కారు ఉందండి వారికి. అంటే మీరు ఊహించుకోండి, ₹1,00,00,000 కారు ఉంది వాళ్ళకి. ఒక ఎకరా, ఒక అర్ధ ఎకరాల ఇల్లు ఉంటుంది, పెద్ద ఇల్లు, మంచి భూములు ఉన్నాయి. మీరు బాగా వినాలా. వాళ్ళ అమ్మకి సడన్గా అనారోగ్య సమస్య వచ్చింది. ఒక్క ఇంజక్షన్కి ఎంతో 17 కోట్లు 18 కోట్లు అని అంట. ఒక ఇంజక్షన్ సమస్య వచ్చింది. ఒక్క ఇంజక్షన్ 17 కోట్లు 18 కోట్ల ఇంజక్షన్. వెంటనే వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరినీ కలిశాడంట. నా స్థలాలు అమ్మేయండి, నా ఇల్లు అమ్మేయండి, నా కారు అమ్మేయండి అని. అవి అమ్మడబోయే లోపు వీడు అమ్మ చచ్చిపోయింది. అంటే ఆస్తి సంపాదించుకున్నారు కానీ ప్రాణం కాపాడుకోలేకపోయింది. కుటుంబం ప్రాణం కాపాడుకోలేకపోయారు. కారు ఉంది, ఇంటి నిండా పనివారు ఉన్నారు, లగ్జరీ ఇండ్లు కదా, 5-6 బెడ్రూమ్లు ఉన్నాయి, మంచి ఫర్నిచర్ ఉంది, వీధిలో పేరుంది, డబ్బు ఉన్నలని పేరుంది, భూములు ఉన్నాయి, కానీ ప్రాణము కాపాడుకోలేకపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటారో వారు రక్షించబడతారు. హల్లెలూయా, వారు పోషించబడతారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను పోషిస్తాడు, భయపడద్దు. ఈ లోకంలో దేని విషయంలో చింతించద్దు, దేని విషయం గురించి ఆలోచించద్దు. బీ స్ట్రాంగ్ అండ్ బీ బ్రేవ్. దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి, ఆలోచన కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి నువ్వు ప్రభు కోసం పాటుపడి ఇక్కడి నుంచి అయినా ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని దాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? కాబట్టి పోగొట్టుకునే దాన్ని పట్టుకుంటారా, లేదంటే పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చే యేసయ్యని పట్టుకుంటారా? ఆలోచన చేద్దాం. ప్రియా వీక్షకులారా, ఈరోజు కార్యక్రమం చూస్తున్న ప్రతి దేవుని పిల్లలారా, మీరందరూ నిజంగా ధన్యులు. కాబట్టి మీరందరూ కూడా దేవుడు అంటున్నాడు ఈ సమయంలో, కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు మిమ్మల్ని పోషించునుగాక, మిమ్మల్ని సంరక్షించునుగాక, మీ సమస్యల నుండి మీకు విడుదల కలుగునుగాక, మీ వ్యాధి బాధల నుండి మీకు విడుదల కలుగునుగాక, ప్రతి రోగం నుండి మీకు విడుదల కలుగునుగాక. యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, మీరు క్రీస్తుకు అవయవములై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. మీకు ఏ హాని వచ్చినా, ఏ సమస్య వచ్చినా మీకోసం యేసయ్య ఉన్నాడు. కష్టపడండి, నిందించబడండి, అవమానాలు పడండి, ఇబ్బందులు దేవుని కోసం ఆరాటపడండి, కించపరచబడండి, ఏం కాదు. చచ్చిపోయినా సరే, హతసాక్షి అయినా సరే, క్రీస్తు కోసం బ్రతుకుదాం, క్రీస్తు కోసం మరణించుదాం. ఆయన అంటాడు కదా వాక్యంలో, మీరు చనిపోయినను బ్రతికెదరు. మీరు పరలోక రాజ్యాన్ని చూడాలంటే ఈ లోకంలో దేవుడు మిమ్మల్ని పోషించిన దాంతో తృప్తిపడండి. ఒకవేళ దేవుడు నీకు ఉన్నతమైనవి నీకు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇచ్చిన వాటితో తృప్తిపడండి, హ్యాపీగా ఉండండి. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకొని దేవుని మీద రుద్దొద్దండి దయచేసి. ఆయన మిమ్మల్ని ఎంత పోషించాలో అంత పోషిస్తాడు, ఎంత కాపాడాలో అంత కాపాడుతాడు, ఎంత ఆదుకోవాలో అంత ఆదుకునే దేవుడు మన యేసయ్య. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం వింటున్న ప్రియా సహోదరి సహోదరులారా,
మీరందరూ కూడా దేవుని చేతిలో బలవంతులుగా ఉండండి. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.